నన్ను రక్షించండి. నేను బ్రతికే ఉన్నాను. నిశ్శబ్దంగా ఉన్న శ్మశానంలో అర్ధరాత్రి వేళ భూమి లోపల సమాధి చేయబడిన శవపేటిక నుండి ఒక గంట మోగితే ఎలా ఉంటుంది చెప్పండి? చెమటలు పట్టేస్తాయి కదా. కానీ 18-19వ శతాబ్దం వారికి ఇది ఒక సాధారణ దృశ్యం. ఆ రోజుల్లో ప్రజలు ఒక భయంకరమైన భయంతో బతికేవారు. చనిపోతామన్న భయం కంటే బ్రతికుండగానే ఎక్కడ పాతేస్తారన్న భయమే వాళ్ళలో ఎక్కువగా ఉండేది. అందుకే వారు సేఫ్టీ కఫెన్షన్ కనిపెట్టారు. అసలు ఈ గంటలు ఎందుకు ఉండేవి? నిజంగానే ఎవరైనా బతికి బయటపడ్డారా, లేక ఆ గంటలు మోగడంలో ఏదైనా దెయ్యాల హస్తం ఉందా? ఈ రోజు మన ఈ వీడియోలో చరిత్రలో దాగి ఉన్న అత్యంత చీకటి కోణాన్ని చూడబోతున్నాం. నేను సజీవంగా ఉన్నాను. దయచేసి నన్ను బయటకు తీయండి. ఇప్పటిలా అప్పట్లో అడ్వాన్స్ మెడికల్ ఎక్విప్మెంట్ ఏది కూడా ఉండేది కాదు. అయితే డాక్టర్లు ఎవరైనా కోమాలోకి వెళ్ళినా లేదా కదలకుండా పడి ఉన్నా వారికి నాడి అందక చనిపోయారని చెప్పి డిక్లేర్ చేసేవారు. ముఖ్యంగా కలరా వంటి వ్యాధులు వ్యాపించినప్పుడు వెంటనే ఆ శవాలను పూడ్పించేసేవారు. కానీ అసలు భయం ఆ తర్వాతే మొదలైంది. కొన్ని రోజుల తర్వాత ఆ పాత సమాధులను వేరే కారణాలతో తవ్వి చూసేవారు. అప్పుడు కనిపించిన దృశ్యాలు వెన్నులు వణుకు పుట్టించేలా ఉండేవి. శవపేటిక మూత పైన వేళ్లతో గీకిన గుర్తులు, ఆ శవానికి విరిగిన వేళ్లు చూసి వాళ్ళు అక్కడే ఆశ్చర్యపోయేవారు. అంటే వాళ్ళు బ్రతికే ఉన్నారు, బయటికి రావడానికి వీలు లేక ఆ పెట్టెలో గాలాడక గిలగిల్లాడుతూ చనిపోయేవారు. దీన్నే అంటారు బతికి ఉండంగానే పాతేయడం అని చెప్పి. ఈ భయం నుండి బయటికి రావడానికి ధనవంతులు ఓ కొత్త రకమైన శవపేటికలను ఆర్డర్ ఇచ్చేవారు. అవే సేఫ్టీ కఫిన్స్. వీటి డిజైన్ ఎలా ఉండేదో తెలుసా? శవపేటిక లోపల నుండి బయటికి ఒక గాలిగొట్టం ఏర్పాటు చేసి ఉండేది. ఎవరైతే చనిపోయారని చెప్పి డిక్లేర్ చేశారో వారి చేతికి కానీ కాలుకి కానీ ఒక తాడు కట్టి బయటికి ఉండేది. ఆ తాడు బయటే ఉన్న ఒక గంటకు కూడా కనెక్ట్ అయి ఉండేది. ఒక్కసారి ఊహించుకోండి, ఆ శవపేటికలో మీరే ఉన్నారు. మీకు మెలకు వచ్చి కళ్ళు తెరిచారు. చుట్టూ చిమ్మ చీకటి, శ్వాస అందడం లేదు, పైగా పైన మట్టి భారం. మీ చేతికి గాని మీ కాలుకి గాని ఒక తాడు కట్టి ఉంది. మీరు ఆ తాడును లాగుతారు, పైన ఉన్న గంట మోగుతుంది. దీనికోసమే శ్మశానాల్లో వాచ్మెన్లను కూడా ఏర్పాటు చేసేవారు. గంట శబ్దం వినబడగానే వాళ్ళు వెళ్లి సమాధిని తవ్వి ఆ శవాన్ని బయటికి తీయాలి. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. గంటలు మోగేవి, లోపల ఉన్న బాడీ మాత్రం బ్రతికి ఉండేది కాదు. ఎందుకు? బాడీ డీకంపోజ్ అయ్యేటప్పుడు శరీరంలో ఉన్న కండరాలు కదులుతాయి, దాని వల్ల కూడా గంట మోగేది. రెండో రీజన్ ఏంటంటే వాతావరణంలో మార్పులు. బలమైన గాలులు వీచినప్పుడు కూడా ఆ గంటలు మోగేవి. రాత్రిపూట గంట మోగంగానే వాచ్మెన్ అక్కడి నుంచి పరారయ్యేవారు. తీరా పొద్దున్నే వచ్చి చూసేసరికి ఒకవేళ నిజంగా ఎవరైనా బ్రతికున్నా కూడా అప్పటికే వారు ఊపిరాడక చనిపోయేవారు. చరిత్రలో ఈ సేఫ్టీ కఫెన్స్ వల్ల ఒక్క వ్యక్తి కూడా బ్రతికినట్టు సాక్ష్యమే లేదు. అంతేకాకుండా ఈ గంటల వల్ల శ్మశానంలో దెయ్యాలు తిరుగుతున్నాయనే పుకార్లు కూడా ఊళ్ళలో వినిపించేవి. టెక్నాలజీ పెరిగాక ఈ సేఫ్టీ కఫెన్స్ అనేటివి కనుమరుగైపోయాయి. ఇప్పుడు మనకు ఈసీజీ లాంటి పరికరాలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మనకి ఎటువంటి భయం అవసరం లేదు. కానీ ఒక్కసారి ఊహించుకోండి, కానీ ఆ కాలంలో 6 అడుగుల మట్టి కింద బ్రతికి ఉండి ఆ గంట ముగించాలని వారు పడే తపన ఉందే మనం మాటల్లో కూడా చెప్పుకోలేం. అంత భయంకరంగా ఉంటుంది ఆ సిచ్యువేషన్. ఒకవేళ మీరే కనుక ఆ పెట్టెలో ఉంటే ఆ గంట ముగించే ధైర్యాన్ని చేసేవారా, లేకపోతే భయంతోనే మీ ప్రాణాలు వదిలేసేవారా? తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను చెప్పే ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నాలాంటి చిన్నపాటి కంటెంట్ క్రియేటర్ కి మీ సపోర్ట్ తప్పకుండా ఇవ్వండి. ఛానల్ ని లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని మీ భయపడే ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.